రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. గురుకులాలను సంరక్షించుకోవాలని తాము ఇక్కడికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తోందని విమర్శించారు. గురుకులాలను సందర్శిస్తే అరెస్టులు చేయడం విడ్డూరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. విద్యా వ్యవస్థను నడపడం సీఎం రేవంత్ రెడ్డికి చేత కాకపోతే ఆ శాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఒక తరం నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పై మెరుగులే దిద్దుతా ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతా ఉన్నా, పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా కూడా, లేకపోతే వాళ్ళకు రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నిటిని కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు, మతి స్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకుని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతా ఉన్నాడు. మేము పొద్దున చూసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా ఎంత చెప్పినా కూడా తీరదా బాధ. ఇంటర్మీడియట్ కాలేజ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కనీసం డిగ్రీ లెక్చరర్లు లేరండి, జూనియర్ లెక్చరర్ లేరు, బిల్డింగ్ సరిగా లేదు, బాత్రూంలు అయితే దుర్గంధంతో వాసన వస్తూ ఉన్నాయి, పిల్లలు చెంబు పట్టుకొని బయటికి పోతా ఉన్నారు. 600 మంది విద్యార్థులు ఉన్నారు. కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు, కుళ్ళిపోయిన దోసకాయలు ఆడబెట్టిండ్రు. పిల్లలకు జనరేటర్ లేదు. ఒక్కతే మహిళతోని మొత్తం స్కూల్ అంతా తుడిపిస్తా ఉన్నారు. 600 మంది పిల్లలు, 20 నుంచి 30 రూములు ఉన్నాయి. యూనిఫామ్ రాలేదు, బూట్లు రాలేదు, సాక్స్ రాలేదు, నైట్ డ్రెస్ రాలేదు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చిండ్రు. అందుకొరకు నీ ప్రశ్న చెప్తున్నా. అదేవిధంగా బుక్కులు సరిగా రాలేదు. అలాగే పడుకోవడానికి బెడ్లు లేవు సరిగా. తర్వాత ఒక్క 5వ క్లాస్కి మాత్రమే ఉలన్ రగ్గులు ఇచ్చిండ్రు, మిగతా క్లాసులకు ఇవ్వలేదు. ఇంకా ఈ పరిస్థితి ఉంటే ఎట్లా పిల్లలు చదువుకుంటారో ఆలోచించండి. స్పోర్ట్స్ మెటీరియల్ లేదు, పిల్లలు ఎట్లా అవుతారు? ఇక ఇక్కడికి వచ్చినా మేము, ఇక్కడికి వస్తే కనీసం అక్కడ సమస్యలే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా స్పోర్ట్స్ మెటీరియల్ లేదు, స్పోర్ట్స్ ఆడుకోవడానికి గ్రౌండ్ సరిగా లేదు, పిల్లలకు మరి వైద్య సదుపాయాలకు ఏమీ లేవు. తర్వాత అమ్మాయిలు ప్రత్యేకించి వాళ్ళకు మరి రక్తస్రావము, తర్వాత ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. అలాంటి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకు గేమ్స్ మీట్ అంటే తెలియదు, స్పోర్ట్స్ మీట్ అంటే తెలియదు, వాళ్ళకు సైన్స్ ఫేర్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఇలాంటి ఒక తరం మరి రేపు తెలంగాణను ఎట్లా ముందరికి తీసుకుపోతుంది? చూస్తుంటేనే మన కళ్ళ ముందరని ఈ పిల్లలు పెద్దగా అవుతారు. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. ప్రపంచంలోనే నెంబర్ 1 విద్యను ఇక్కడ చేసి చూపిస్తాం. కానీ మీరేం చేస్తున్నారు? సమస్యను పక్కదో పట్టించి మా మీద మతి స్థిమితం లేని రౌడీ మంత్రులను తీసుకొచ్చి మా మీద ఎగదోస్తా ఉన్నారు. మీకు ఈ సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, సంక్షేమ శాఖ మంత్రి ఆయన్నే. మరి అందుకొరకే ఇవాళ బీఆర్ఎస్వి నాయకత్వంలో ప్రతి చోట కూడా నిన్నైతే మా మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు పోయి మేము వచ్చినట్టుగానే సమస్యల పరిష్కారం కోసం వచ్చిండ్రు. వస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిండ్రు. ఏం అన్యాయం ఇది? మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికే పని కట్టుకొని రాలేదు, సమస్యల మూలాలు తెలుసుకోవడానికి వచ్చినాం. ఈ బిడ్డలు మా అందరి పిల్లల కన్నా గొప్పగా కావాలి, మాకన్నా గొప్పగా కావాలనే ఆశతోని మా పార్టీ ఇక్కడికి వచ్చింది. అంతే తప్ప రాజకీయాలు చేయడానికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు, మీ పోలీసు వాళ్ళకి చెప్పండి, ఈ గురుకుల బాట కార్యక్రమంలో మేము ఈ విద్యాలయాలను రక్షించుకోవడానికి వచ్చినాం. మీ భక్షణ గిక్షణ అది చట్టం వచ్చినప్పుడు మీరు జైలుకు పోయే రోజు పోతారు. కానీ ఈ బిడ్డల ప్రాణాలు మేము కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ తెలంగాణ సమాజానికి అగ్రగామి శక్తిగా ఉండి కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. అందుకొరకు తప్పకుండా మేము గురుకుల బాట చేస్తాం. మీరు పోలీస్ కేసులు పెట్టినా, ఏం పెట్టినా కూడా మా బిడ్డలను మేము కాపాడుకుంటాం. ఎందుకంటే మీరు నాశనం చేస్తున్నారు, మేము కాపాడుకుంటాం.